నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పది ఫలితాల్లో గూడూరు విద్యార్థుల ప్రతిభ. శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థినికి 598 మార్కులు రావడంతో గడియారం స్తంభం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు. అనంతరం పాఠశాలలో విద్యార్థులను అభినందించిన ఏజీఎం శ్రీకాంత్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు. గూడూరు రెండోపట్న పరిధిలోని విఎస్ఆర్ పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన అనంతరం మాట్లాడిన పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణం రాజు. డ్రోన్ల సాయంతో అల్లరి మూకల పని పట్టొచ్చు. రాపూరు మండలంలో డ్రోన్లను ఎగరవేసిన అనంతరం డ్రోన్ల పని సామర్థ్యాన్ని వివరించిన ఎస్ఐ వెంకట రాజేష్. వైభవంగా గరుడ సేవ. సైదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి ప్రాంతంలో కొలువైయున్న శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. 10వ తరగతి ఫలితాల్లో గూడూరు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. సాయి వైశాలి అనే విద్యార్థిని 598 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు గూడూరు పట్టణంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. 10 ఫలితాల్లో గూడూరులోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు వరుసగా మరోసారి రాష్ట్ర స్థాయి మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. సాయి వైశాలి అనే విద్యార్థి 598 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలువగా రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పుష్పక్ చౌదరి అనే విద్యార్థి 596 మార్కులు, జోషిత 595 మార్కులు సాధించి డివిజన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో పట్టణంలోని గడియారం స్తంభం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు. పాఠశాలల విద్యార్థులను అభినందించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏజీఎం శ్రీకాంత్, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడుతూ 590కి పైగా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు మార్కులు సాధించారని పేర్కొన్నారు. మా పాఠశాల విద్యార్థులు మరోసారి రాష్ట్ర, జిల్లా స్థాయిలో సత్తా చాటారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. చేసిన పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య వన్స్ అగైన్ మళ్ళా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. మళ్ళా స్టేట్లో ది బెస్ట్ అండ్ ఫస్ట్ మార్క్ 599 అవుట్ ఆఫ్ 600 సాధించడం జరిగింది. అట్లాగే స్టేట్ సెకండ్గా మన నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు బ్రాంచ్ నుంచి సాయి వైశాలి స్టేట్ సెకండ్ ర్యాంక్. సాయి వైశాలి, కంగ్రాచులేషన్స్ బాబా. ఈ గూడూరు బ్రాంచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే శ్రీ చైతన్య గ్రూప్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ కాకుండా ఈ 30 బ్రాంచెస్లో ఎవ్రీ ఇయర్ టాప్ 10, టాప్ 3లో నాకు తెలిసి అయితే ఈ బ్రాంచ్ ఎప్పుడూ ఉంటూ వస్తుంది. ఈ 10 years 12 years కన్సిస్టెన్సీగా వస్తుంది. ఇదేదో ఒక సంవత్సరం వచ్చి ఫ్లూక్గా రెండో సంవత్సరం మిస్ కావడం అనేది ఇన్స్టైట్లోనే లేదు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ టౌన్ బెస్ట్ అవుతుంది, అట్లాగే డిస్ట్రిక్ట్ బెస్ట్ అవుతుంది. దాన్ని కొనసాగింపుగా ఈ సంవత్సరం స్టేట్ బెస్ట్ మార్క్. గూడూరు బ్రాంచ్, శ్రీ చైతన్య గూడూరు బ్రాంచ్ రాష్ట్ర స్థాయిలో వెలుగొందడం అనేది నిజంగా ఈ గొప్పతనం. మా మేనేజ్మెంట్ ఫస్ట్ మార్కు. ఎందుకంటే కరికులం అంత అద్భుతంగా డిజైన్ చేసి ప్రతి పిన్ టు పిన్ ప్రతిరోజు వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది మేనేజ్మెంట్ ద్వారా. మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత మా జిల్లాలో ఏజీఎం సార్
మాకు లక్కీ ఏజిఎం సార్ అని పేరు వచ్చింది. సార్ వచ్చిన తర్వాత మేము అన్నింటిలో కూడా టాప్ మార్క్స్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నాము. సో సార్ కూడా కృతజ్ఞతలు. అలాగే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉంది, కోఆర్డినేటర్స్ అకాడమిక్స్, నిజంగా వీళ్ళ గురించి చాలా ఎక్కువ చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతమైన వర్క్ చేయడం. భాషా గారు అయితే మొత్తం 30 రోజులు రంజాన్ సందర్భంలో అసలు ముద్ద కూడా ముట్టడు. అంటే కేవలం పిల్లలకి మంచి మార్పు కావాలని తప్పన కసి అతను మొత్తం రోజులు చేస్తాడు. సో అవన్నీ కూడా ఆ ప్రెషర్ అంతా కూడా మా స్టాఫ్ మీద పెట్టడం, మా స్టాఫ్ వాటిని బాగా తీసుకోవడం. పిల్లలకి 139 మంది విద్యార్థులు ఉంటే 75 మంది పిల్లలు 550 పైన మార్కులు రావడం దగ్గరదాపు మామూలు విషయం కాదు. 132 మంది ఫస్ట్ క్లాస్ పాస్ అవడం మామూలు విషయం కాదు. అది 598, 96, 95, 94, 93, 92, 91, 91 598 మార్కులతో స్టేట్ సెకండ్ ప్లేస్ సాధించారు. మాకు ప్రతి సంవత్సరం ఈ బ్రాంచ్ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టినందుకు పేరు పేరున ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి అదేవిధంగా తల్లిదండ్రులకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ముఖ్యంగా మాకు సహకారం అందించినటువంటి మా డైరెక్టర్స్ అవ్వచ్చు, లోకల్గా మాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి మా ఏజిఎం శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్ నడిపే విధానంలో మాకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నా పేరు వైశాలి, మా నాన్న పేరు రంసాయి, మా అమ్మగారి పేరు పద్మజ. నాకు 598 మార్క్స్ వచ్చినందుకు కారణం మా ఉపాధ్యాయులు ఇంకా నా తల్లిదండ్రులు. వీరికి నేను ఎంతో కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు చెప్పుకుంటాను. శ్రీ చైతన్య విద్యా సంస్థల కరికులం ద్వారా నేను ఈ మార్క్స్ని సాధించగలిగాను. ఈ సంబరాల్లో నెల్లూరు జోన్ రీజనల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ భాష, నాగరాజు, వెంకటేశ్వర్లు, డీన్లు శ్రీహరిబాబు, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ప్రైమరీ ఇన్ఛార్జ్ చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కిరణ్మయి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మొదటిసారిగా 590 మార్కులు మా విద్యార్థిని సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిందని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు కొనియాడారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన పాఠశాలలో 10 ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. రెండో పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 10 ఫలితాల్లో సత్తా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనపరచడంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తదితరులు వారిని అభినందించారు. పాఠశాలకు చెందిన తేజస్విని అనే విద్యార్థిని 590 మార్కులు, యువతేజ 587, భాష్మిత కార్తిక్లు 584 మార్కులు సాధించారు. 580కు పైగా 8 మంది విద్యార్థులు, 550కు పైగా 22 మంది విద్యార్థులు, 500కు పైగా 44 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. దీంతో పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటిసారిగా తమ పాఠశాలలో 590 మార్కులను తేజస్విని సాధించి మొదటగా నిలిచిందని ఆయన వివరించారు. మా స్కూల్ విద్యార్థిని తేజస్విని 590 మార్కులు, యువతేజ 547, భాష్మిత 547, కార్తిక 584, మృదుల 584 మార్కులు సాధించి మా విద్యాసంస్థకు, అలాగే గూడూరులో కార్పొరేట్కి ధీటుగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో టాప్గా నిలిచిన సంతోషిస్తున్నాము. అలాగే మా స్కూల్ నందు 10th క్లాస్ విద్యార్థులు 70 మంది అటెండ్ అయితే 69 మంది ఫస్ట్ క్లాస్ అందరూ పాస్ అయ్యి 550 పైన 22 మంది, 500 మార్కుల పైన మంది అందరికీ కనిపించడానికి కారణమైన మా ఉపాధ్యాయులకు మరియు మాకు సహకారం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ మా ధన్యవాదాలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. 587, 564 రావటం మా అందరికీ చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ కంటే కూడా అత్యుత్తమైన ఫలితాలని సాధించడం మాకు గర్వకారణంగా ఉంది. అన్నిటికంటే 580 అబోవ్ 8 మెంబర్స్ రావడం మా యొక్క గొప్పతనం. అలాగే 550 అబోవ్ 22 మంది, 500 పైన 42 మెంబర్స్, 43 మెంబర్స్. అన్నిటికంటే సంతోషం ఏంటంటే 70 మందిలో 69 మంది ఫస్ట్ డివిజన్ చేయటం అసలు ఇది ఇంకా సంతోషంగా ఉంది. అలాగే దీన్ని సహకరించిన మా తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి, మమ్మల్ని అందరినీ సక్రమైన ప్రణాళికలతో నడిపించిన కరెస్పాండెంట్ అన్నపూర్ణ మేడంకి, డైరెక్టర్ బాలకృష్ణరాజు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.
వదలడం జరిగింది. దీంట్లో ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉన్నది. దీంట్లో మొట్టమొదటిగా 590 మార్క్స్ సాధించినటువంటి తేజస్వినికితో పాటు మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో 587 సాధించినటువంటి పిల్లలు అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరియు దీంట్లో మా యొక్క అధ్యాపకుల యొక్క కృషి మరియు తల్లిదండ్రుల యొక్క కృషి మరియు పిల్లల యొక్క నియర్లీ 550 పైన 22 మందికి వచ్చాయి. 500 పైన 43 మెంబర్స్కి వచ్చాయి. 580 పైన 8 మెంబర్స్కి వచ్చాయి. ఇంతటి ఘన విజయానికి కారకులైన తల్లిదండ్రులకి మరియు అధ్యాపక బృందానికి ప్రతి విద్యార్థికి అభినందనలు. అదేవిధంగా గూడూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా విఎస్ఆర్ స్కూల్లో 590 अंकों से प्रथम स्थान प्राप्त किया है। पूरे 71 विद्यार्थियों में 90% विद्यार्थी 500 से अधिक अच्छे अंक प्राप्त कर गए। ये तो हमारे लिए बहुत आनंददायक है। इसलिए मैं हमेशा कहती हूँ कि विद्यार्थियों के भविष्य के लिए हमें ऐसी नींव डालनी चाहिए कि सभी क्षेत्रों में विद्यार्थी अच्छे उन्नत स्थान प्राप्त कर सके। इसलिए मैं कहती हूँ कि विद्यार्थियों की सफलता की राह ही VSR है। इसके लिए तो मैं सभी अध्यापकों को పేరు ఎం తేజస్విని. నేను ఈరోజు 590 తెచ్చుకున్నాను. దీనికి నా తల్లిదండ్రులతో పాటు బాలయ్య సార్ ఇంకా మా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరూ నాకు సహకరించారు. ఏ భాషిత నాకు 587 వచ్చాయి. నాకు చదువు నేర్పిన నా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నాకు సహకరించిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో గూడూరులోని శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన 27 మంది అమాయకపు హిందువులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున, బీజేవైఎం నాయకులు శివశంకర్, ప్రదీప్, నవీన్, కిరణ్, ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నడిచొచ్చే మాతరా ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల. మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. జరిగిన ఘటన భారతదేశంలో ఒక బ్లాక్ డేగా చెప్పుకోవాలి. ఏదైతే టూరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడడానికి వస్తే ఇండియన్ ఆర్మీ డ్రెస్లో ఈ అయితే ఉగ్రవాద మూక ఒక్కసారిగా ఆ టూరిస్టుల మీద పడి ఎవరైతే అమాయకపు హిందువులనని చెప్పి ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళని మాత్రమే కాల్ చేసి ఈరోజు వాళ్ళని చంపేసి దాదాపు 28 మందిని చంపేశారు. ఈ యొక్క ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చెప్తున్నాం తోలు తీసేస్తాం ఇంకోసారి కానీ భారతదేశం మీద వైపు కానీ చూసినా కానీ, భారతదేశం వైపు ఉన్నటువంటి సామాన్య ప్రజల వైపు వచ్చినా కానీ దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో పెట్టుకోండి. ఒక్క 5 నిమిషాలు కానీ తలుచుకుంటే మీ యొక్క పాకిస్తాన్ ఉండదు, మీ ఉగ్రవాదం ఉండదు. ఈ యొక్క భారతదేశాన్ని కానీ టచ్ చేస్తే ఒక్కోసారి కూడా బాగుండదని చెప్తున్నాం. ఏదైతే చనిపోయినటువంటి 28 మంది అమాయకపు హిందువులకు నివాళులు అర్పిస్తూ భారత్ వాళ్ళని చంపేస్తే ముడుచు కూర్చున్నటువంటి భారత్ ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ పుల్వామాలో మీకు అందరికీ తెలిసి ఏం జరిగిందో దానికంటే రెట్టింపుగా ఈరోజు జరగబోతా ఉంది. గుర్తుపెట్టుకోండి. ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియా నుంచి బయలుదేరారు. 38 మందిని చంపితే 438 మందిని 24 గంటలు గడవక ముందే మార్చినటువంటి ఈరోజు మోడిఫై అయినటువంటి దిస్ ఈజ్ మోడిఫైడ్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి. మీకు చేత కాదు, మీ పని అయిపోయింది. భారతదేశం అనుకుంటే మాకు కొన్ని నేర్పించేస్తున్నారు. సత్యము, అహింస ఇలాంటివి నేర్పించేసి మాకు చేతులు కట్టేస్తున్నారు. ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఈ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి భారతదేశం ముందు మీలాంటి వేషాలు వేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకొని మాకు ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఖడ్గం సినిమాలో 5 నిమిషాల్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. అమాయక ప్రజలు మీ జోలికి వచ్చి ఏం చేశారు? ఎందుకు ఇలా విధంగా భారతదేశం ప్రశాంతంగా సామరస్యంగా ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని కాపాడుతుంటే భారతదేశంలో మీరు ఎందుకు సామాన్యుల మీద కాకూడదని తెలియజేసుకుంటున్నాం. ఈ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమైనటువంటి మోడీ గారు ఉన్నారు. ఈ చర్యలను వాళ్ళు ప్రతిఘటించాలని కోరుకుంటున్నాము. ఈరోజు నిన్నటి రోజు ఏదైతే ప్రాణాలు కోల్పోయారో వారి మరణానికి నివాళులు అర్పించేందుకు మేము వివేకానంద కోచింగ్ స్కూల్ తరఫున, అదేవిధంగా బీజేవైఎం తరఫున, అదేవిధంగా జనసేన తరఫున ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరొకసారి హెచ్చరిస్తున్నాం, భారతదేశం జోలికి వస్తే అల్లరి మూకల ఆట కట్టించేందుకు రాపూర్ పోలీసులు వినూత్న ప్రయోగాన్ని శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాపూర్లో డ్రోన్ల పరికరాలను ఎస్ఐ వెంకటరాజేష్ ప్రారంభించారు. అల్లరి మూకలకు హెచ్చరికలు ఆయన జారీ చేశారు.
అల్లరి మూకల ఆట కట్టించేందుకు రాపూరి పోలీసులు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా గంజాయి, గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాలు, మద్యం సేవిస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. పగటిపూట గుట్టు చప్పుడు కాకుండా రహస్య ప్రదేశాల్లో గంజాయి, గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారు డ్రోన్ కెమెరాల ద్వారా వారి ఆట కట్టొచ్చని ఎస్ఐ వెంకటరాజేష్ తెలిపారు. పట్టణంలో పగటి వేళల్లో, సాయంత్రం వేళల్లో పార్కు దగ్గరగా, పట్టణ పరిసరాల్లో రోడ్డు మీదనే మద్యం తాగే తాగుబోతులు ఆటలు ఇక సాగకపోవచ్చని స్థానికులు అంటున్నారు. దీంతో పగలు సైలెంట్ అయిన అల్లరి మూకలు రాత్రిపూట చేసే వికృత చేష్టలకు చెక్ పెట్టొచ్చని ప్రజలు భావిస్తున్నారు. 10వ తరగతి ఫలితాల్లో లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల ప్రభంజనం సృష్టించింది. 595 మార్కులతో పూజిత అనే విద్యార్థిని టాపర్ గా నిలిచింది. దీంతో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కోఆర్డినేటర్ సుదేశ్ ను అభినందించారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటైన ఎల్ఏపి పాఠశాల విద్యార్థులు 10 ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఏ పూజిత అనే విద్యార్థిని 595 మార్కులతో పాఠశాల టాపర్ గా నిలిచింది. 587 మార్కులతో కృష్ణవేణి, 580 మార్కులతో నరసింహులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పరీక్షలకు హాజరైన 59 మంది విద్యార్థుల్లో 41 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కోఆర్డినేటర్ సుదేశ్ ను అభినందించారు. పరీక్ష రాసిన విద్యార్థులందరూ 100% ఫలితాలు సాధించారన్నారు. ఈ పాఠశాలకు విద్యార్థుల పట్ల అంకిత భావాన్ని తెలియజేస్తుందని తెలిపారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించడంతో భాగస్వాములైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శ్రీకాంత్ రెడ్డి, సుదేశ్ ను అభినందనలు తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో విడుదలైన సందర్భంగా ఏ పూజిత 595 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచింది. అదే విధంగా కృష్ణవేణి అమ్మాయి 587 మార్కులతో స్కూల్ సెకండ్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఇద్దరు పిల్లలకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ గారికి మరియు ఉపాధ్యాయులకి నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం 59 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా 59 విద్యార్థులు 100% ఉత్తీర్ణులు అయ్యారు. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం చాలా విశేషము. దీంట్లో 41 మంది 59 మందిలో 41 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి ఈ విద్యార్థులకు నేను అభినందనలు తెలియజేస్తూ I was very happy to see the SSC results of our school, especially Pujita and Krishnaveni. They stood as toppers in our school by getting 595 and 587 marks, and I congratulate all other children as they got best result. Out of 59 children, all the children got first class, and 41 children got more than 500 marks. 22 children got 550 above marks. Regarding this, I will be thankful to all the teachers, parents and management for giving the ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం ప్రాంతంలోని రఘు కళాశాలలో ఉపాధ్యాయునిపై జరిగిన దాడి సంఘటనపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీల్ రాజ్, హరికృష్ణ, దయాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం నుండి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలియక ఇలాగ విద్యార్థి లోకంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగానే జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన నిన్న విశాఖపట్నం జిల్లా దువ్వాడ ప్రాంతంలోని రఘు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జరిగినటువంటి సంఘటన. చదువు చెప్పే ఉపాధ్యాయులు, ఈరోజు మేమందరం కూడా ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్నప్పటికీ కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సైంటిస్టులు, ఇలాగ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఉపాధ్యాయుల దగ్గర చదువు నేర్చుకున్నట్టు వచ్చిన వాళ్ళమే. కానీ ఈరోజు ఆ ఉపాధ్యాయ వృత్తి చూస్తూ ఉంటే, ఈ పిల్లల్లో వచ్చినటువంటి మార్పులు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతున్నటువంటి సందర్భం. కేవలము ఫోను తరగతి గదిలో వాడొద్దు అని మందలించినటువంటి టీచర్ని ఫోన్ ఇవ్వలేదు, సాయంత్రం ఇస్తానని చెప్పినప్పటికీ ఫోన్ ఇవ్వలేదు అని చెప్పేసి కళాశాల ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే ఒక విద్యార్థి తన యొక్క పాదరక్షలతో ఒక ఉపాధ్యాయురాలపైన చేయి చేసుకోవడం అనేది ఖండించదగ్గ విషయము. ఈరోజు చూస్తూ ఉంటే విద్యార్థులకు మార్కులు వస్తే విద్యార్థి బాగా చదివాడు, విద్యార్థులకు మార్కు రాకపోతే టీచర్ సరిగా చదువు చెప్పలేదనే ఒక కల్చర్ ఈరోజు తీసుకొచ్చారు.
ఈరోజు ఈ యొక్క విద్యార్థిని ఏ విధంగా చూడాలో తల్లిదండ్రులు కూడా సమాధానం చెప్పాలి. తల్లిదండ్రులు కూడా కేవలం చదువు మాత్రమే చదివించకుండా బిడ్డ ఏం చేస్తున్నాడు, సెల్ ఫోన్లో ఏ విధంగా నడవడికలు నేర్చుకుంటున్నాడు, తన యొక్క స్నేహితులు ఎవరు, ఏ విధంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఎటువంటి వాతావరణం పెడుతున్నాడు, తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. ఉద్యోగంగా భావించేవాళ్ళు. మరి ఈ రోజులలో ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలు కానీ, ఈ యొక్క సినిమాల ప్రభావం కానీ, సోషల్ మీడియా యొక్క ప్రభావం కానీ విద్యార్థుల్లో అనేకమైనటువంటి విపత్కర విభిన్నమైనటువంటి మనస్తత్వాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి జరిగిన సంఘటనలో అమ్మాయి మనస్తత్వం మానసికంగా బాగలేదంటున్నారే కానీ అది జరిగినటువంటి సంఘటన ఏ విధంగా ఉన్నదనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయంగా మరి ఉన్నతాధికారులు కూడా రాజకీయ నాయకులు కూడా దీన్ని 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గూడూరు రెండపట్నం పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సాయి గీతేష్ 585 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ చంద్రమోహన్ విద్యార్థులను అభినందించారు. అనంతరం ఫలితాలు సాధించిన విద్యార్థుల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వంశీకృష్ణ, సునీత, పాఠశాల బృందం తదితరులు పాల్గొన్నారు. 10th క్లాస్ 2025 పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్లో మన శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఇక్కడ వచ్చినటువంటి మా స్కూల్ విద్యార్థుల్లో 500 పైన 34 మంది విద్యార్థులకి వచ్చాయి. ప్రతి ముగ్గురులో ఒకరికి 500 పైన మార్కులు వచ్చాయి. అదేవిధంగా 550 పైన 9 మంది సాధించారు. స్కూల్ ఫస్ట్గా సాయి గీతేష్ 585 మార్క్స్ సాధించాడు. అదేవిధంగా బాలాజీ 584 మార్క్స్ సాధించారు. అదేవిధంగా 579 మార్క్స్ వికిల్ సాధించాడు. 575 మార్క్స్ శివచరణ్ సాధించారు. సింధుశ్రీ 571, కె భరత్ 571 సాధించారు. ఈ విధంగా 555 పైన 9 స్టూడెంట్స్ వచ్చారు. 500 పైన 34 స్టూడెంట్స్ వచ్చారు. మిగతా అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. అదేవిధంగా సబ్జెక్ట్ వారీగా తీసుకుంటే 100 out of 100, తెలుగులో కూడా 100 సాధించారు. అదేవిధంగా ఇంగ్లీష్లో 97 సాధించారు. మ్యాథ్స్లో 100 సాధించారు. సైన్స్లో 100, సోషల్లో కూడా 100 సాధించారు. సో ప్రతి సబ్జెక్ట్ వైజ్ కూడా చాలా అద్భుతమైన మార్కులు సాధించారు. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకి మా యొక్క శుభాకాంక్షలు. ఇంత ఫలితాలు సాధించినటువంటి మా యొక్క టీచర్స్కి అందరికీ కూడాను. మనుబోలు మండలంలో 10 ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. మనుబోలులోని ఉన్నత పాఠశాలకు చెందిన లక్ష్మీ సాహిత అనే విద్యార్థిని 571 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. మౌనిక అనే విద్యార్థిని 570 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అదేవిధంగా మడమనూరు ఉన్నత పాఠశాలలో హెచ్ నేహ 558, బద్దివేలు ఉన్నత పాఠశాలలో జ్యోతి సిద్దిక్ 442, అక్కంపేటలో మధుప్రేమ్ 445, వీరంపల్లిలో రేష్మ 455 మార్కులు సాధించి ప్రథమంగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మనుబోలు జెడ్పీ బాలరావు ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ బండి కట్టు రవీంద్ర ఆచారి పాల్గొన్నారు. ఐదు 580 మార్కులు దాకా వస్తాయని ఫీల్ అయ్యాము. కానీ 570 మార్కు వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అనుకున్న దానికంటే చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది, కష్టపడి చదివింది. తను ఈ పాఠశాలకి మంచి పేరు తీసుకొచ్చింది. అదే మా సంతోషం. దాంతోపాటు మండల ఫస్ట్ రావడం అనేది మాకు ఇంకా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా పాప అన్ని మార్కులు సాధించడానికి తోడ్పడిన ఈ స్కూల్ యాజమాన్యానికి, ప్లస్ మన ప్రిన్సిపల్ సార్ గారికి, తర్వాత వచ్చి హెచ్ఎం సార్ గారికి, స్కూల్లో మన టీచర్స్కి కానివ్వండి, అందరికీ కూడా ఆనందంగా సంతోషాన్ని తెలియజేస్తాం. విద్యార్థుల శ్రమ వల్ల మా పాఠశాల మండలంలో ఫస్ట్, సెకండ్ రావటం జరిగింది. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మీ సాహితి అనే అమ్మాయికి 571 మార్కుతో మండల ఫస్ట్, వైష్ణవి మౌనిక ఆ అమ్మాయికి 570తో సెకండ్ ప్లేసు. ఇట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్ మా
స్కూల్ నుంచి మంచి మార్కులతో రావడం, అదేవిధంగా మండలంలో ఫస్ట్ సెకండ్ రావడం జరిగింది. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులందరినీ నేను కృతజ్ఞత తెలుపుకుంటూ అభినందిస్తున్నాను. కాబట్టి ప్రజలంతా గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మంచి ప్రతిభ కలిగినటువంటి టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్, పిల్లల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి టీచర్సే. కాబట్టి తల్లిదండ్రులకు నా విన్నపం ఏంటంటే, మీరు మీ పిల్లల్ని ఇళ్ళకాడ జాగ్రత్తగా చూసుకుంటారు. వైద్య సిబ్బంది విధులకు హాజరైనట్లు హాజరు పట్టిక సంతకాలు ఉండడం లేదని, ఆ విషయంలో చొరవ తీసుకోవాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ అధికారులు సిబ్బందికి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీడీఓ శివకుమార్ పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ విధుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది హాజరు విషయంలో నిర్లక్ష్యం వస్తుందన్నారు. సచివాలయ సిబ్బంది వారితో మాట్లాడాలన్నారు. విధులకు సంబంధించిన హాజరు తప్పనిసరిగా వేయాలని సూచించారు. అలా లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. కొన్ని విషయాల్లో మాత్రం వెనకబడినాము. పంచాయతీ శక్తులందరూ మీరు సచివాలయానికి వెళ్ళాలి. అధికారులకి మీరు సచివాలయంలో మిగతా ఏదైనా పనులు ఉంటే సచివాలయానికి వచ్చి దాని తర్వాత మీ వర్కుల్లోకి వెళ్ళాలి. శానిటేషన్ కానీ ఇంకోటి అధికారులకి ఖచ్చితంగా సచివాలయంలో ఉండి అటెండెన్స్ ఖచ్చితంగా నమోదయ్యేటట్టుగా చూడండి. మీరు ఇక్కడికి వెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఏ అంశాలు అయితే ఎవరు కూడా బయట పనులకు పోకూడదు. ఎవరైనా సరే ఖచ్చితంగా కనీసం జైలమ్మ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ లోపల లేదన్నమాట. దీనివల్ల ఏంటంటే అటెండెన్స్ ఈవినింగ్ ఇంత అటెండెన్స్ తీసేవాళ్ళు. ఇప్పుడు 11:40కి 12కి తీస్తే అటెండెన్స్ ఈ విధంగా వస్తుందంటే ఇది పూర్తిగా వైఫల్యం అన్నమాట. వెనకబడున్నామంటే అర్థం ఉంది. ఏదో కొంచెం గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న విజేత పాఠశాల విద్యార్థులు 10 ఫలితాల్లో ప్రతిభ కనపరిచారు. ఆశిష్ మునిసాయి 576, సుష్మా 573, హరిప్రియ 561 మార్కులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ రాఘవరెడ్డి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీడియం స్కూల్ నరసింగరావుపేట గూడూరు ఎస్ఎస్సి 2024-25 ఫలితాల్లో ఈరోజు మా స్కూల్ విద్యార్థులకి ఆశిష్ మునిసాయి 576 మార్కులతోటి స్కూల్ టాపర్గా నిలిచినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఐ సుష్మా 573 మార్కులు, సిహెచ్ హరిప్రియ 561 మార్క్స్ అండ్ ఎస్కే యాస్మిన్ 545 మార్కులు, ఎస్కే ఉమేహని 550 మార్కులు, సిహెచ్ లోకేష్ సాయి సంతోష్ 528 మార్కులు, పి మోహిత్ 522 మార్కులు, సి శివచరణ్ 516 మార్కులతోటి సంవత్సరం 11 మంది ఎస్ఎస్సికి అపేర్ కాగా అందులో 8 మంది 500 మార్కుల పైన సాధించినందుకు 100% రిజల్ట్ సాధిస్తూ ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ సాధించి 576 టాప్ మార్క్స్ తీసుకొచ్చినటువంటి ఆశ్లేష్ మునిసాయి అనే విద్యార్థి, అలాగే 573 మార్క్స్తో సుష్మా, అలాగే 561 మార్క్స్తో హరిప్రియ, అలాగే మాకు 11 మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయగా వారిలో 8 మంది పైగా 500+ మార్క్స్ తీసుకొచ్చారు. అలాగే 3 మెంబర్స్ 400+ మార్క్స్ తీసుకొచ్చారు. రాపూరు మండలంలోని అక్కమాంబపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎస్ఎంసి చైర్పర్సన్
సుమిత్ర, వైస్ చైర్మన్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయుని శ్రీదేవి, సహా ఉపాధ్యాయులు చంద్రమోహన్ తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యార్థుల ప్రగతి సూచికల ఆధారంగా బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా కలయిక పద్యాల పదములు ఆటల్లో ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలని. నాయుడుపేటలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూ రైజింగ్ స్టార్ కరెస్పాండెంట్ ప్రేమ్ చంద్, సిస్టర్ నిత్య, ప్రిన్సిపల్ సిస్టర్ రజులీన్ తదితరులు హాజరయ్యారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. It is a day to recognize the dedication, perseverance, and talent that each of us చేస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే నా ముగ్గురు పిల్లలు కూడా 8th, 9th, 10th క్లాస్ ఇక్కడనే చదివారు. పెద్ద అమ్మాయి మేరీ షాల్ని ఇక్కడనే ఫస్ట్ బ్యాచ్ 10th క్లాసు. ప్రస్తుతం ఆమె ఎంఎస్సి బీఈడి చదివి న్యూ రైజింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తుంది. అది ఈ ఫౌండేషనే. ఈ ఫౌండేషన్ నుంచి ఇక్కడనే డిసిప్లిన్, ప్రేయర్ నేర్చుకొని ఆ అమ్మాయి స్కూల్ నడుపుతుంది. అంతేకాకుండా ట్రినిటీ హాస్పిటల్లో మనకందరూ తెలుసు, ట్రినిటీ హాస్పిటల్ అక్కడ డాక్టర్ సందీప్ గారు కూడా ఇక్కడ ప్రోడక్ట్, ఇక్కడ చదివిన స్టూడెంట్. కాబట్టి మీకు ఇవన్నీ చెప్తున్నారంటే గూడూరు 2వ పట్టణ పరిధిలోని అడవి కాలనీలో ఉన్న గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధుల పిల్లలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా చిగురువాడ కాంత్యాయని జ్ఞాపకార్థం వారి కుమారుడు సుధాకర్, కోడలు మమతమ్మ వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజరి గోపాల్, రమేష్, రమణయ్య, సురేంద్ర, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి చిగురువాడ కాంతమ్మ గారు పేరు మీద ఆమె జ్ఞాపకార్థం, కాత్యాయని ఆమె జ్ఞాపకార్థం 7వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారుడైన సుధాకర్, కోడలు మమతమ్మ వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం మా అందరికీ సంతోషం. అలాగే కాంతమ్మ గారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సుధాకర్, మమతమ్మ వాళ్ళు ఇలాంటి మంచి సేవా కార్యక్రమం ముందు కూడా ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడి ఆశీస్సులు. సైదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సమద్గ సద్గురు తాతయ్య స్వామి ఆశ్రయంలో కొలువైయున్న శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మమ్మ దేవివార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి గరుడ సేవ వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై స్వామివారు ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వల్లూరు వస్మతమ్మ, బెల్లం భరణీరావు, లక్ష్మీ ప్రసన్న, కటారు వంశీకృష్ణ, లక్ష్మీ ప్రవీణ వ్యవహరించారు. Thank you.
భక్తితో సేవలు నీకయమా భారమంత నీదయా భారమంత నీదేనని మొక్కితివి నిన్నయా పోనీ నేను నచ్చానా? గూడూరు మండలంలోని కుందుకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సుదర్శన నరసింహస్వామి, శ్రీ రామానుజాచార్యుల శిలా విగ్రహాలు, నూతన రాజగోపుర ప్రతిష్ట, మహా సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రాల నడుమ విశేష పూజలు జరిగాయి. అనంతరం శ్రీకృష్ణ సమేత గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెప్పు గట్టిగా పట్టుకో పైకి పోయి సొంత ఎన్ని కలిపేసింది మళ్ళీ పోస్ట్ నెగటివ్ సపోర్ట్ దర్శనం చేసుకుని జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
10 ఫలితాల్లో గూడూరు విద్యార్థుల ప్రతిభ. శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థినికి 598 మార్కులు రావడంతో గడియారం స్తంభం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు. అనంతరం పాఠశాలలో విద్యార్థులను అభినందించిన ఏజీఎం శ్రీకాంత్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు. గూడూరు రెండోపట్న పరిధిలోని విఎస్ఆర్ పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన అనంతరం మాట్లాడిన పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణం రాజు. డ్రోన్ల సాయంతో అల్లరి మూకల పని పట్టొచ్చు. రాపూరు మండలంలో డ్రోన్లను ఎగరవేసిన అనంతరం డ్రోన్ల పని సామర్థ్యాన్ని వివరించిన ఎస్ఐ వెంకట రాజేష్. వైభవంగా గరుడ సేవ. సైదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి ప్రాంతంలో కొలువైయున్న శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.